బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో వరుస ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. SMS-1 టీపీ బేలో ల్యాండిల్ కు రంధ్రం పడి స్టీల్ మెటల్ నేలపాలైంది. ఉదయం 6:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని యాజమాన్యం తెలిపింది. కేంద్రం నియమించిన 3 మెన్ కమిటీ విచారణ జరుగుతుండగా వరుస ప్రమాదాలు, నిర్వహణ లోపాలు కలకలం రేపుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో వరుస ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. SMS-1 టీపీ బేలో ల్యాండిల్ కు రంధ్రం పడి స్టీల్ మెటల్ నేలపాలైంది. ఉదయం 6:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని యాజమాన్యం తెలిపింది. కానీ కేంద్రం నియమించిన 3 మెన్ కమిటీ విచారణ జరుగుతుండగా వరుస ప్రమాదాలు, అలాగే నిర్వహణ లోపాలు కలకలం రేపుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మరొక ప్రమాదం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో వరుస ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. SMS-1 టీపీ బేలో ల్యాండిల్ కు రంధ్రం పడి స్టీల్ మెటల్ నేలపాలైంది. ఉదయం 6:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని యాజమాన్యం తెలిపింది. కేంద్రం నియమించిన 3 మెన్ కమిటీ విచారణ జరుగుతుండగా వరుస ప్రమాదాలు, నిర్వహణ లోపాలు కలకలం రేపుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మొన్న జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కార్మికులు మృతి చెందారు, అనేక మంది గాయపడ్డారు. వాళ్ళంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఒక పక్క కూటమిలోని ముఖ్య నాయకులంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒక పక్క ఏదైతే స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కూడా కట్టుదిట్టంగా అన్ని ఏర్పాట్లు చేస్తాం, ఎక్కడ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి కొన్ని గంటలు కూడా కాకముందే మరో ప్రమాదం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో చోటు చేసుకుంది. SMS-1 టీపీ బేలో ల్యాండిల్ కి రంధ్రం పడి స్టీల్ మెటల్ నేలపాలైంది. ఉదయం 6:30 సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా మనకైతే కొంత సమాచారం ఉంది. ఘటనా స్థలంలో ఏదైతే ల్యాండిల్ కి రంధ్రం పడి స్టీల్ మెటల్ అంతా కూడా కింద పడినటువంటి సమయంలో ఆ ప్రాంతంలో కార్మికులు ఎవరు లేకపోవటం వల్ల పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటూ కూడా యాజమాన్యం చెప్తూ ఉంది. ఒక పక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ముఖ్యంగా ప్రజల్లో పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన నెలకొన్నటువంటి నేపథ్యంలో వరుస ప్రమాదాలు, నిర్వహణ లోపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మొన్న ఏదైతే ల్యాడర్ కుప్పకూలిపోవటం వల్ల దాంట్లో ఉన్నటువంటి స్టీల్ మెటల్ అంతా కూడా
ఒక్కసారిగా అక్కడున్నటువంటి కార్మికుల మీద పడి కార్మికులు మృతి చెందారు, కొంతమంది గాయాల పాలయ్యారు, కొన్ని కుటుంబాలు అయితే రోడ్డున పడిపోయాయి. ఆ ప్రమాదం జరిగినటువంటి తీరును చూస్తే ఎంత భయంకరంగా జరిగిందో మనమంతా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి నారా లోకేష్, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి వాటిని పరిశీలించి అక్కడున్నటువంటి ఎవరైతే మృతి చెందారో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు, కార్మికులతో మాట్లాడారు, అన్ని విధాల అండగా ఉంటామని చెప్పారు. మరోపక్క స్టీల్ ప్లాంట్ లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి అవన్నీ కూడా చేపడతాము, ఎక్కడా కూడా కార్మికులకు నష్టం కలగకుండా ఏం చేయాలి అన్ని కూడా చేస్తామని చెప్పి కొన్ని గంటలు కూడా గడవక ముందే మరొక ప్రమాదం చోటు చేసుకోవటం, అదే అదే ఏదైతే గతంలో జరిగిందో అలాంటి ప్రమాదమే ల్యాడిల్కి రంధ్రం పడి ఉక్కు ద్రవం అంతా కూడా నేలపాలైనటువంటి పరిస్థితి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవటం వల్ల ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదాలకు సంబంధించి కారణం ఏంటి, అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో, ఇది నిర్వహణ లోపం, సాంకేతిక లోపం అనే దాని మీద కూడా ఇప్పుడు అధికారులు ఫోకస్ పెట్టారు. మొత్తంగా క్షణక్షణం అక్కడ ఏం జరుగుతుందో తెలియక భయంతో అక్కడ ఉన్నటువంటి కార్మికులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో నెలకొని ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.